బ్రహ్మముడి సీరియల్ ఈరోజు నువ్వు వెళ్తే కానీ రాదు కావ్య అని సీతారామయ్యను మరియు ఇంద్రాదేవి చెప్తారు రాజుకి. అపర్ణ ఏ విధంగా ఒప్పించి రాజుని కావ్య దగ్గరికి పంపిస్తుంది. కావ్య బొమ్మలకు రంగులు వేస్తూ అరండాలో కూర్చుని ఉంటుంది. అంతలో రాజు కారు దిగుతూ సడన్గా వస్తాడు. ఇది చూసిన కావ్య షాక్ అవుతుంది. అంటే రాజు వచ్చి అటు తిరిగి ఉంటుంది కావ్య, ఇటేమో చెక్కిలిస్తాడు. అయినా పలకరించింది. అప్పుడు కావ్య మన ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు. ఏ ఇంటికని అంటుంది. అయితే నేను రావాల్సిన పని లేదు అని ముఖం మీద కరాఖండిగా చెప్తుంది కావ్య. ఆ విషయంకి మళ్ళీ వెళ్ళిపోతాడు, ఆలోచిస్తాడు. అంతలో అపర్ణ కనకం కావ్యని మందలిస్తుంది. నువ్వు తగ్గొచ్చు కదంటే మళ్ళీ రాజు వచ్చి నీకు గొప్ప ఆఫర్ ఇస్తున్నాను. ఏంటి ఆఫర్ అంటే కోడలుగా నటించడానికి నీకు ఎంత కావాలో ఈ బ్లాంక్ చెక్ ఇస్తుందని రాసుకుంటాడు. సర్లేని కావ్య కూడా ఒప్పుకుంటాడు. అంతలో షాక్ అవుతాడు రాజ్. కావ్య కూడా ఒక ఆఫర్ ఇస్తుంది. నువ్వు మా ఇంటి అల్లుడుగా నటించు, నీకు నీ శాలరీ ఇస్తానని అంటది. దుగ్గిరాల మనవడిని కొనేంత కెపాసిటీ ఉందా నీ దగ్గర అని ఎటకారంగా అంటాడు. పరాయి మొగుడు కిరాయి పెళ్ళం అన్నట్టు నువ్వంటే కిరాయి మొగుడు పరాయి పెళ్ళం నేను అన్నా అంటే అంటది. తెల్లవారితే ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్